ఈరోజు సెన్సెక్స్లో మనం 1,70,000 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ చేసాము. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేస్తుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో లాస్ట్ 2 డేస్ మనం కంటిన్యూగా లాస్ అయితే బుక్ చేసినాము. ఒకరోజు 18,000 అండ్ ఒకరోజు 23,000 రూపీస్ లాస్ అయితే బుక్ చేసాము. దాని తర్వాత మనకి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అయితే ఉండే అనమాట. ఎగ్జాక్ట్గా మనకి మార్నింగ్ ఏదైతే డే లో క్రియేట్ చేసిందో ఇక్కడ చూడండి. ఎగ్జాక్ట్గా ఫస్ట్ క్యాండిల్ ఏదైతే విక్ ఫామ్ చేసిన తర్వాత ఈ డేలో నుంచి మార్కెట్ అయితే రిజెక్షన్ వచ్చింది. ఎగ్జాక్ట్గా మనకి ఈ జోన్లో ఎంటర్ అయితే ప్లాన్ చేసినాము. సో ఈ జోన్లో ప్లాన్ చేసిన తర్వాత కొద్దిసేపు మీకు కన్సల్టేషన్ అయింది అండ్ ప్రీమియం కూడా డికే కూడా ఎక్కువ జరిగింది. అండ్ దాని తర్వాత సింగిల్ క్యాండిల్లో మనకి టార్గెట్ అయితే వచ్చింది. ఈ రెసిస్టెన్స్ నా టార్గెట్ అయితే ఉండే. సో డైరెక్ట్గా మనం టార్గెట్ అయితే బుక్ చేసినాం సెన్సెక్స్లో అండ్ నిఫ్టీలో కూడా మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసినాం. ఓవరాల్గా 1,70,000 రూపీస్ ప్రాఫిట్ డే క్లోజ్ చేసినాము. ఒకవేళ మీరు కంటిన్యూగా లాసెస్ ఫేస్ చేస్తున్నా కూడా మీకు ఒక డిసిప్లిన్తో మీరు అయితే ట్రేడింగ్ చేయండి. అంటే ఒకవేళ మీరు రిస్క్ పెట్టుకుంటే ఒక 10-15 పాయింట్స్ మాత్రం పెట్టుకోండి. రివార్డ్ పెట్టుకున్నప్పుడు 30-40-50 పాయింట్స్ అంటే మంచి రిస్క్ రివార్డ్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ ఇదే ట్రేడ్లో మన కమ్యూనిటీతో కూడా నేను షేర్ చేశాను 1040K. ఎగ్జాక్ట్గా మనకి ప్రీవియస్గా ఏదైతే బాటమ్ క్రియేట్ చేసిందో ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ దగ్గర సస్టైన్ అవుతుంది. ఒకవేళ ఇదే సస్టైన్ కనుక కంటిన్యూ అవుతే ఇక్కడ నుంచి మనకి డే హై వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రాపర్ లాజిక్తో ఇదే ట్రేడ్ మన కమ్యూనిటీతో కూడా నేను షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఒకవేళ మీరు డిసిప్లిన్ ట్రేడర్ అవ్వాలనుకుంటే మన అకౌంట్ని ఫాలో చేసి నాకు DM చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.